హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేటి బాలలే రేపటి పౌరులు. అందుకే చిన్నప్పటి నుంచే వారిని సిద్ధం చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యా వ్యవస్థలో సైతం కీలక మార్పు చేసేందుకు సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇకపై 1వ తరగతి నుంచి విద్యార్థులకు బేసిక్ మిలిటరీ ట్రైనింగ్ ఇవ్వాలని సంకల్పించింది. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే దేశభక్తి, క్రమశిక్షణ, శారీరక దృఢత్వం వంటి లక్షణాలను పెంపొందించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. విద్యాశాఖ మంత్రి దాదా భూసే స్వయంగా వెల్లడించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఆ తర్వాత భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ చేపట్టడం, పలువురు ఉగ్రవాదులను సైతం మట్టుబెట్టడం జరిగింది. అందుకే భవిష్యత్తులో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ సైనిక శిక్షణ ప్రతిపాదనను తీసుకొచ్చినట్లు మంత్రి భూసే స్పష్టం చేశారు. అలానే ఈ విషయం పట్ల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. దాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి క్రీడా ఉపాధ్యాయులు, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్తో పాటు సుమారు 2.5 లక్షల మంది రిటైర్డ్ సైనికుల సహాయ సహకారాలు తీసుకోనున్నట్లు మంత్రి వెల్లడించారు. చిన్నప్పటి నుంచి విద్యార్థులకు ఈ శిక్షణ ఇవ్వడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే దానిపై వారికి అవగాహన కలుగుతుందని వివరించారు. అంతేకాకుండా ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో మాజీ సైనికులతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. విద్యార్థుల్లో దేశం పట్ల ప్రేమ, గౌరవం మరింత పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే భారత్ పాక్ యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో దేశవ్యాప్తంగా 259 ప్రాంతాల్లో మాక్ డ్రిల్స్ కూడా నిర్వహించారు. భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, వరదలు, ఉగ్రదాడులు ఇటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు ప్రజలు తమను తాము ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించారు. మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఇదిలా ఉంటే ఇండియన్ ఆర్మీలోని ఆయా రెజిమెంట్ల సైనికులకు రోజువారీ ఫిట్నెస్ శిక్షణతో పాటు వివిధ మార్షల్ ఆర్ట్స్ను కూడా నేర్పిస్తున్నట్లు సైనిక వర్గాలు చెప్పినట్లు నేషనల్ మీడియా ఒక కథనాన్ని ప్రచురించింది. సైనికులకు ఘాతక్ గూర్ఖా రెజిమెంట్కు కుక్రీ డాన్స్, మద్రాస్ రెజిమెంట్కు కలిరి పయట్టు వంటి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటికే పంజాబ్ రెజిమెంట్కు చెందిన సైనికులను అరుణాచల్ ప్రదేశ్లోని కిబితు ప్రాంతంలో ఉన్నతాధికారులు మోహరించారు. ఆ రెజిమెంట్కు చెందిన సైనికులు ఇటీవలే జర్నలిస్టుల ముందు మార్షల్ ఆర్ట్స్ను ప్రదర్శించడంతో బయటపడింది. ఇక పంజాబ్ రెజిమెంట్ యూనిట్కు చెందిన మేజర్ కార్తికేయ జైస్వాల్ ఈ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ గురించి మీడియాతో మాట్లాడారు. స్థానికంగా విధులు నిర్వర్తించే భూభాగం, ఆ ప్రాంతాలతో పాటు సైనికులు సరిహద్దుల్లో గస్తీ కాచే సమయంలో ఎదురయ్యే సవాళ్లు భిన్నంగా ఉంటాయని పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.